అమర్నాథ్లో అన్నదానం అనే పదము చెప్తేనే శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ పండుకున్న వెంట్రుకలన్నీ నిలబడేటువంటి అంత గొప్ప కార్యక్రమం. మంచు కొండల్లో ఆ అన్నప్రసాదాన్ని అందించడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇది 2011లో 11 మందితో ప్రారంభమైన ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి సుమారు 200 మంది మెంబర్స్ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండడం జరిగింది. నిజంగా కూడా ఇది సిద్దిపేట ప్రజలు, సిద్దిపేట పురిటిగడ్డ, తెలంగాణ పురిటిగడ్డ చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇలా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులే కాదు, సిద్దిపేటలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి గర్వకారణం. అయ్యా సిద్దిపేట వాళ్ళట అమర్నాథ్లో అన్నదానం చేస్తుర్రు. ఎంత గొప్పవాడు. చరిత్ర పుటల్లో ఈ సిద్దిపేట పేరును ఏనాడు కూడా మరవకుండా చేసింది ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. సేవాభావంతో ఎంతో గొప్ప ఆదరణతో మేముంటాము అని ముందుకొచ్చి సుమారుగా 200 మంది గౌరవ సభ్యులుగా చేరిన ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక అన్నప్రసాదం అమర్నాథ్లో యొక్క గొప్ప సేవా కార్యక్రమం. నా లేదు భూ లేదు ఏం తెలియదు మాకు. 2011 పూర్వం ఏ రకంగా దైవ సంకల్పం ఈ నిండు హృదయం ఉండి ఇక్కడ ఈ దేవాలయంలో ఉండి మీకు తెలియజేస్తున్నా. ఇది మనం సంకల్పించిన సంకల్పం కాదు, భగవంతుడి ఆశీర్వాదంతో, భగవంతుడి దైవ బలంతో చేసుకున్న ఈ సంకల్పము ఈరోజు అమర్నాథ్లో అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. ఎంతో కష్టమైన కార్యక్రమాన్ని, ఆ ప్రాంతంలో రక్తం గడ్డగట్టిపోతుందా, శరీరంలో ఎముకలు కరిగిపోతాయా చలికి అన్న ప్రాంతంలో ఈ సిద్దిపేట పురిటిగడ్డ నుంచి అమర్నాథ్లో అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొని ఈరోజు ఒక సభ్యుల సహకారంతో నిలిచి ఈరోజు అమర్నాథ్ బేస్ క్యాంప్, బాల్తాల్ మరియు పంచధరిని ఇల్లెందుల అంజన సాన్నిధ్యంలోనే ఈ సంస్థను మొట్టమొదట 2011లో స్థాపించడం జరిగింది. అందరూ కూడా దాని తర్వాత మేముంటామని చెప్పి చేరి ఒక సేవాభావంతో, ఒక అత్యుత్సాహంతో ఇలా చేరి నిజంగా కూడా ఆ అమరేశ్వరుని త్వరలో ధరిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2025లో మనం గుహలో కూడా అన్నప్రసాదాన్ని అందించాలి. గుహలో ఒక 100 మందికి అన్నప్రసాదం చేస్తే మనం బాల్తాల్లో 1,00,000 మందికి చేసినట్టు. అట్లాంటి అన్నప్రసాదంతో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ గత 15 సంవత్సరాలుగా అబ్బురమైన ఖ్యాతిని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఖ్యాతి చెందింది. రేపు 15వ తారీఖు స్థానిక శరవేశ్వర ఆలయం నుండి ఆహార పదార్థాలతో కూడుకున్న లారీని గౌరవ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు ఎంపీ గారు మరియు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారి, ఇంకా కొంతమంది కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే గారు, దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారి వారి ఆధ్వర్యంలో శివకళ్యాణం జరిపి శివుణ్ణి ఒప్పించి స్వామి నీ సేవకై ఈ సరుకుల లారీలు బయలుదేరుతున్నాయి అయ్యా, మమ్మల్ని సురక్షితంగా సుభిక్షంగా చేర్చి మమ్మలను చల్లగా చూడుతమి అని ఆ శివకళ్యాణం జరిపి ఈ ఆహార పదార్థాలతో కూడుకున్న లారీను సాయంత్రం 6 గంటలకు స్థానిక శర్వేశ్వర ఆలయం నుంచి బయలుదేరుతుంది. జెండా ఊపే కార్యక్రమం బయలుదేరుతుంది. దయచేసి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయం చేయగలరని, విజయవంతం చేయగలరని, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఒక విస్తృతమైన ప్రచారాన్ని ప్రజలకు అందించి ఆ భగవంతుని సేవలో మీరు తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో బాల్తాల్ మరియు పంచధరణి గుహ ఈ 3 చోట్ల కూడా మనం అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. దీనికి 15వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఈ సరుకులతో కూడిన లారీలు మనం జెండా ఊపి ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే హరీష్ రావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనము లారీని
పంపించుకోవడం, తర్వాత శివ కళ్యాణం శర్వేశ్వరాలయంలో శివ కళ్యాణం చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మనము జెండా ఊపి లారీలను పంపించుకునే కార్యక్రమం. మన సేవా సమితి ద్వారా ఇప్పుడు 15 సంవత్సరం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో మరి ఎంతో కష్టమైన, క్లిష్టమైన, పవిత్రమైన, ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. అట్టి యాత్రలో ఎంతో సమస్యతో కూడినటువంటి ప్రయాణం ఉంటుంది. మరి అట్టి ప్రయాణంలో కూడా ఈ సిద్దిపేట నుంచి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ అన్నప్రసాదం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ఒక చోట 2 చోట్ల అని కాకుండా ఈసారి కూడా 3 చోట్ల అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మొదట్లో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొని బాల్తాల్ బేస్ క్యాంపులో ప్రారంభించడం జరిగింది. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఇంకా యాత్రికులకు మరింత విశేషమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో పంచతరణి బేస్ క్యాంప్లో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరం కాశన్న గారి అధ్యక్షతన కూడా అక్కడ అమర్నాథ్ మంచు లింగం దగ్గర ఉన్న గుహల దగ్గరలో కూడా మనం అక్కడ లంగర్ ఏర్పాటు చేసి ఎంతో కష్టంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ అన్నప్రసాద్ నిర్వహించడం జరిగింది. మరి బాల్తాల్ బేస్ క్యాంప్ నెంబరు 2 లంగర్లో, బాల్తాల్ బేస్ క్యాంప్ లంగర్ నెంబర్ 8లో, పంచతరణి లంగర్ నెంబర్ 2లో అమర్నాథ్ గుహ దగ్గర ఈ సంవత్సరము అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమంలో కూడా సందర్భంగా సోమవారం రోజు శ్రీ శరభేశ్వరాలయం నుండి సాయంత్రము 5 గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహించి పలువురు ప్రజా ప్రముఖులతో మరి అందరి ప్రజల సమక్షంలో, సభ్యుల సమక్షంలో ఈ యొక్క సరుకుల లారీ పంపించే కార్యక్రమానికి కూడా ఈ యొక్క పత్రిక ద్వారా అందరికీ సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విశేషమైన సేవలు మేము ప్రజలకు అందించడానికి ఈ యొక్క కొత్త అధ్యక్షులు నందిసీనత అధ్యక్షున కూడా కొత్త కార్యాచరణను తీసుకొని మరి అక్కడికి వెళ్ళే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము ఎలాంటి సహాయ సహకారాలు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పి కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మీ పత్రికల ద్వారా మంచి కార్యక్రమాలు మాకు ఆసక్తి కలిగే విధంగా చేయడానికి మీరు కూడా ప్రజలకు తెలియజేస్తే వారికి అవసరమైన అవసరాలను కూడా మేము తీర్చడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంటున్నాము. మరి ఈ యొక్క సంస్థ యొక్క అభివృద్ధి ఎంతో కష్టపడి ఈ యొక్క దాదాపు ఇప్పుడు 200 మంది సభ్యులుగా ఏర్పడడం జరిగింది. మరి ఆ యొక్క సంస్థ చరిత్ర గురించి తర్వాత మన పెద్దలు చైర్మన్ గారు వివరిస్తారు. ఎంతో అక్కడ కష్టమైన యాత్రలో పోయే అమర్నాథ్ యాత్రికులందరూ కూడా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి మా యొక్క సేవలను వించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.